విశ్వాసం కంటే వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అది మరి అట్లాంటప్పుడు సమస్య అది ఒక రకంగా అదృష్టం సార్, అది ఎవరికి కానీ అది ఆయన దురదృష్టం కింద ఫీల్ అవుతున్నారు దాన్ని. అంటే ఒకటి కొంతమందికి ఉంటే చాలదు కదా, అందరికీ రావాలి కదా అది పబ్లిక్కి. ఆయన అభిమానుల వరకు ఆ కోరుకుంటే ప్రయోజనమే ఉంటుంది, అది సమస్య అయింది. ఇప్పుడు ఆయన ఆ కారణంగా ఏమవుతోంది, ప్రెషర్ పెరుగుతోంది. ఇప్పుడు జగన్ ఒక డెసిషన్ తీసుకున్నాడంటే లివిట్కి అంతే, తిట్టుకుంటారు, దట్స్ ఇట్. ఎవరో వాళ్ళ పార్టీ వాళ్ళే ట్రోల్ చేసుకోవడం అది ఎలక్షన్స్ అప్పుడు ముందు జరిగింది. ఇప్పుడు అదే ప్రాబ్లం ఈయనకి పడుతుంది, పవన్ కళ్యాణ్. వాళ్ళ కార్యకర్తలోనే అసంతృప్తి. జగన్ కి చివరి ఏడాదిన్నర అసంతృప్తి కొట్టింది జగన్. చివరి ఏడాదిన్నర పట్టించుకోలేదు మొదట్లో సోషల్ మీడియా వాళ్ళు, ఆ తర్వాత మామూలు కార్యకర్తలు గొంతు కలిపారు. ఈవెన్ మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మనకి ఫోన్లు చేసిన వాళ్ళు కానీ లేకపోతే మాట్లాడిన వాళ్ళు కానీ ఇట్లాగ మా అసంతృప్తి ఇది అనేటటువంటి చెప్పేవారు, పట్టించుకోలేదు. అది ఇప్పుడు జగన్ కి పవన్ కి అదే పరిస్థితి వస్తుంది. ఏమవుతున్నది, మనం ఎమ్మెల్సీ వాటా అనుకున్నాం, చివరికి 2 ఎమ్మెల్సీలు ఇచ్చారంతే. 30% ఎక్కడున్నట్టు, సరే అయిపోయింది. ఇప్పుడు 30% లెక్కన వేసుకునేటప్పుడు లేదా ఒక ప్రతిసారి షేర్ అన్నప్పుడు ఇప్పుడు గవర్నర్ కోటా కింద 2 ఛాన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు ఇద్దరు టీడీపీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు, ఒకటి వీళ్ళకి ఇవ్వాలిగా లెక్క ప్రకారం, ఇవ్వట్లేదు. అసలు బీజేపీని అయితే అసలు లెక్కే ఇట్లేదు. ఇది ఒకటి అయిపోయింది. దాని తర్వాత వచ్చేటప్పటికి స్థానిక సంస్థల విషయంలో లోకేష్ ఎప్పుడైతే 15% 5% అన్నాడో ఇది విపరీతమైనటువంటి కోపానికి కారణమైపోయింది.